ఈ గ్రామం గద్వాల్. నేను ఈరోజు టాపిక్ వచ్చేసి మన వెస్టేజ్ లో దొరికే అగ్రికల్చర్ ప్రోడక్ట్ గురించి. ఎస్ ఆర్ నో కదా? మన కంపెనీలో అగ్రికల్చర్ ప్రోడక్ట్ దేనికోసం యూజ్ చేయాలంటే, సింపుల్ గా చూసుకుంటే ఇప్పుడు మనం తింటున్న ఆహారం, అదే విధంగా మన ఇండియాలో రోజు రోజుకి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లీడర్స్, మనకి టైం లేదు కాబట్టి తొందరగా వెళ్ళిపోదాం. మన ఇండియాలో రోజు రోజుకి అంటే మన ఇండియాలో వ్యవసాయం చేస్తుంటే కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సార్ వాయిస్ క్లియరా సార్? ఓకే సార్, క్లియర్ సార్. కంటిన్యూ సార్. క్లారిటీ సార్. ఓకే 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 సార్. చూడండి లీడర్స్, ఇప్పుడు వ్యవసాయంలో మనం చేసే కొద్ది కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అనేవి వస్తా ఉన్నాయి. మరి ఇండియాలో ఒకప్పుడు వ్యవసాయం ఎట్లా ఉండేది? ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కి ఈ రోజు టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు నోట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. సార్ చూసుకోండి ఒకసారి. మన ఇండియాలో ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు వ్యవసాయం చేసేటప్పుడు ఎలా ఉండేదంటే ఓన్లీ సేంద్రియ వ్యవసాయం చేసేవాళ్ళు. ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే 50-60 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఓన్లీ సేంద్రియ వ్యవసాయం చేసేవాళ్ళు. ఎలాంటి రసాయనిక ఎరువులు లేకుండా ట్రెడిషనల్ పద్ధతిలో చేసేవాళ్ళు. అంటే ఆవు పేడ, ఆవు మూత్రం, అదే విధంగా పశువుల నుంచి వచ్చే గొర్రెలు ఆపడం గాని, అదే విధంగా ఆకులు అలుములు మురగబెట్టి వ్యవసాయం చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఎలా ఉందంటే, నెక్స్ట్ జనరేషన్ కి వచ్చే కొద్దీ ఎట్లా అయిపోతుందంటే, హైబ్రిడ్ విత్తనాలు వచ్చాయి. హైబ్రిడ్ విత్తనాలను చూసి అప్పటి నుంచి కేవలం కెమికల్ తో పాటు 1960లో ఓన్లీ సేంద్రియ ఎరువులు యూజ్ చేసేవాళ్ళు. మరి ఇప్పుడు 2004-05 చూసుకుంటే కెమికల్ తో పాటు రసాయనిక ఎరువులు కూడా యూజ్ చేసేవాళ్ళు. అంటే రసాయనిక ఎరువులు అండ్ కెమికల్ కూడా కొంచెం కొంచెం. అంటే ఇప్పుడు రసాయనిక ఎరువులు 80% యూజ్ చేస్తే కెమికల్ ఒక 20% మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. మరి ఇప్పుడు చూసుకుంటే ఎట్లా ఉందంటే, లాస్ట్ కి 2023-24 చూసుకుంటే కంప్లీట్ గా రసాయనిక ఎరువులు అంటే సేంద్రియ ఎరువులు పక్కన పెట్టి ఓన్లీ మన రసాయనిక ఎరువులకి అలవాటు పడిపోయినాం. ఎస్ ఆర్ నో కదా? మరి మన కంపెనీలో రసాయనిక ఎరువులు వాడటం మొదలుపెట్టి ఓన్లీ కేవలం మన భూమిలో చాలా మార్పులు వస్తున్నాయి. రసాయనిక ఎరువులు వాడడం వల్ల మన భూమిలో చాలా వరకు మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే పంటకు మేలు చేసే సూక్ష్మ జీవులు, అదే విధంగా బాపన పురుగులు, ఎర్రలు అవన్నీ చనిపోతున్నాయి ఈ రసాయనిక ఎరువులు వాడటం వల్ల. మరి చూసుకుంటే ఇప్పుడు మన కంపెనీలో దొరికే ప్రోడక్ట్లు, అదే విధంగా మన భూమిలో వాతావరణంకి అనుకూలంగా భూమి పంట మారుతుంది. అంటే సింపుల్ గా చూసుకుంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు మనకి జ్వరం వచ్చిందంటే జ్వరం టాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గుతుంది. అదే విధంగా జ్వరము రాకముందు కూడా మనం టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుందంటే, జ్వరం వచ్చినప్పుడు కూడా ఆ టాబ్లెట్ పవర్ అనేది పని చేయదు కదా. మరి అదే విధంగా మన వ్యవసాయంలో కూడా ఇప్పుడు ఎట్లుందంటే, రైతులు రసాయనిక ఎరువులు వాడుతున్నారు. ఒక ఎకరాలో ఒక మూలకి తెగులు పురుగు ఉంటే చేను మొత్తం స్ప్రే చేస్తుండ్రు. ఇట్లా స్ప్రే చేయడం వల్ల ఏమైతుందంటే, తెగుళ్ళు రాకముందే స్ప్రే చేయడం వల్ల తెగుళ్ళు వచ్చిన తర్వాత స్ప్రే చేస్తే కూడా ఆ మందు పని చేయడం లేదు. అంటే సింపుల్ గా చూసుకోండి, మనకి జ్వరం వచ్చినప్పుడు యూజ్ చేస్తాం, రాకముందే యూజ్ చేసినామంటే జ్వరం వచ్చినప్పుడు ఆ మాత్ర గోళీ అనేది పనిచేయదు. అదే విధంగా మన భూమిలో కూడా తెగుళ్ళు రాకముందు, అంటే ఇప్పుడు సింపుల్ గా చూసుకుంటే రైతులు ఎట్లయిందంటే, కనీసం దేనికి ఏ టైంలో ఏ మందు యూజ్ చేయాలని కూడా తెలియదు. ఎట్లా అంటే ఒక గుర్తు చేసుకున్న రైతులు, అంటే ఈ వరి వేసినాం, ఈ దశలో ఇది యూజ్ చేయాలా, ఈ ఫస్ట్ దశలో ఇది యూజ్ చేయాలా,
సెకండ్ దశలో దీన్ని స్ప్రే చేయాలా, థర్డ్ దశలో ఇది స్ప్రే చేయాలని ఇట్లా ఊకే గుర్తుగా వేసుకొని యూజ్ చేస్తున్నారు. మరి ఇట్లా యూజ్ చేస్తున్నారు, రసాయనిక ఎరువులు స్ప్రే చేస్తున్నారు. మరి అదే విధంగా అడుగు మందులు చూసుకుంటే మొత్తానికి సేంద్రియ వ్యవసాయం అంటే సేంద్రియ ఎరువులు పక్కన పెట్టి ఓన్లీ రసాయనిక ఎరువులు వాడడం వల్ల భూమి ఏమైతుందంటే సారం తగ్గిపోతుంది, భూమి గిరిసబారిపోతుంది, పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు బాపన పురుగులు చనిపోతున్నాయి కదా. మరి ఇదే వ్యవసాయం ఇలాగే కంటిన్యూ చేస్తే ఒక 10 years తర్వాత భూమి మీద ఆల్రెడీ ఇప్పుడే చూపిస్తుంది, ప్రతి పంట వేస్తే పంట దిగుబడి కన్నా పెట్టుబడి ఎక్కువైతుంది. 1 ఎకరా మిరప వేస్తే ₹1,00,000 నీలమందు ఓన్లీ నీలమందు స్ప్రే చేయడానికి ₹1,00,000 ఖర్చు అవుతుంది కదా. మరి నీలమందు అడుగు మందు కూలీలు తీసేస్తే రైతుకి ఏం మిలగట్లేదు. ఆడకి ఇప్పటికే చూసుకుంటే మిరప తెగుళ్ళు కంట్రోల్ కావడం లేదు. వరి ఈసారి చూసుకుంటే పత్తి చేనులకు కూడా అనేక రకాల కొత్త తెగుళ్ళు వస్తున్నాయి కదా. మరి దీనికోసం మన కంపెనీలు ఏమున్నామంటే సేంద్రియ ఎరువులు అంటే ఈ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల, మన కంపెనీలో దొరికే ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల మన దగ్గర సింపుల్ గా చూసుకుంటే ఇప్పుడు ఒక అగ్రి గ్రాన్యువల్స్ ఉంది. ఈ అగ్రి గ్రాన్యువల్స్ ఎట్లా పనిచేస్తుంది మనకంటే ఆవు మూత్రం, ఆవు పేడ, అదే విధంగా కుళ్ళిన అంటే వేస్ట్ పదార్థం, కుళ్ళిన పదార్థంని మురగబెట్టి డీకంపోస్ట్ చేయడం వల్ల ఏమొస్తుందంటే ఉమిక్ యాసిడ్ వస్తుంది. ఆ ఉమిక్ యాసిడ్ అదే విధంగా పల్విక్ యాసిడ్, ఈ రెండు మన అగ్రి గ్రాన్యువల్స్ లో ఉంటాయి. ఇవి ఏం చేస్తామంటే ఉమిక్ యాసిడ్ అంటే సింపుల్ గా ఏం లేదు. ఇప్పుడు మనము పశువులు ఉంటే పేడ దిబ్బగుంత వేస్తాం కదా, ఆ దిబ్బను తీసుకుపోయి కరిగేటి చల్లినప్పుడు కరిగేట్ల గుమ్మరిస్తే ఏ విధంగా అయితే పైన మణుకు చాయ్ అంటే డికాస టైపు ఉంటుందో దాన్నే ఉమిక్ యాసిడ్ అంటారు. దాన్నే మన కంపెనీలు ఏం చేస్తుండ్రంటే దాంతోనే ఉమిక్ యాసిడ్ తయారు చేస్తుండ్రు, ఆవు పేడ ఆవు మూత్రంతో. మరి ఈ ప్రోడక్ట్ మనకి ఎట్లా పనిచేస్తుందంటే మన అగ్రి గ్రాన్యువల్ సింపుల్ గా చూసుకుంటే ఒక రైతు 1 ఎకరానికి 2 సంచులు వేస్తే అంటే సింపుల్ గా 2 ఒక సంచి తీసుకుందాం. డిఏపు ఒక సంచి తీసుకుంటే ఎన్ని కేజీలు ఉంటది? 50 కేజీలు ఉంటది. 50 కేజీలు డిఏపు ఉంటే తల్లేటప్పుడే 10% ఆవిరైపోతుంది గాల్లో. 50 కేజీల్లో 10% ఆవిరైపోతే ఎంత ఉంది లీటర్స్ అంటే 40% ఉంటుంది. 40% ఉంటే 40% డ్రిప్ ఉంటే మందు వేసి డ్రిప్లకు నీళ్ళు ఇస్తాడు. లేదంటే పరుపు నీళ్ళు కడుతుండంటే నీళ్లు కట్టినమ్మనే మందు చల్లుతాడు తేమకి రైతు. మరి అలాంటప్పుడు ఆ తేమకి ఏమైతుందంటే ఆ 40% మందు ఒకేసారి కరుగుతుంది. ఒకేసారి కరిగినప్పుడు ఏమైతుందంటే 20% మాత్రమే మొక్క తీసుకుంటుంది. మొక్క కెపాసిటీ 20% తీసుకుంటుంది. మిగతా 20% ఎక్కడికి వెళ్తుందంటే మొక్క వేర్లకి అందనంత కిందికి పోతుంది. అంటే వాటర్ తేమ ఎక్కువైనప్పుడు కిందికి వెళ్ళిపోయి భూమి అనేది గిడ్సబారిపోతుంది, కటికబారిపోతుంది. మరి మన దగ్గర ఇప్పుడు చూడండి లీడర్స్, ఒకసారి సింపుల్ గా చూసుకుంటే ఒక వ్యక్తి మనమే ఉన్నాం, 3 పూటల అన్నం ఒకేసారి తిను అంటే తింటామా? తినలేము. ఈ పూటకి ఎంత తీసుకోవాలి అంత ఆహారం మాత్రమే తీసుకుంటాం కదా. మరి అదే విధంగా ఇప్పుడు రైతులు ఎట్లా ఉన్నారంటే ఒక రైతు 2 సంచులు వేసిందంటే వానికన్నా తక్కువనా నేను 3 వేస్తాం మనం. 3 వేసినోడు నెక్స్ట్ సార్ 4 ఇట్లా పెంచుతున్నారు. ఈ అడుగు మందు సంచులు పెంచడం వల్ల రైతులు ఒకటి అర్థం చేసుకోవాలా, ఇవి పెంచడం వల్ల ఎలాంటి లాభం లేదు. నువ్వు 10 సంచులు వేసినా 1 సంచి వేసినా అది ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటుంది, మిగతాదంతా వేస్ట్ అవుతుంది. మరి దీనికోసం మన దగ్గర ఎట్లుందంటే అగ్రి గ్రాన్యువల్స్ లో పల్విక్ యాసిడ్, ఉమిక్ యాసిడ్ ఇది ఏం చేస్తదంటే ఒక అంటులాగా ఒక జల్లులాగా ఏం చేస్తదంటే ఒకేసారి కరగకుండా కొంచెం కరిగిస్తుంది. మొక్కకు కావాల్సి ఈ రోజు ఎంత కావాలో అంతే కరిగిస్తుంది మన గ్రాన్యువల్స్ మందుని. ఆ 40%లో 20% మొక్క తీసుకుంటేనే ఇంత మంచిగా వస్తుంది పంట. 40% మొక్క తీసుకుంటే ఎంత బాగుంటది కదా. మరి మన గ్రాన్యువల్స్ వాడుకోవడం వల్ల మనం వేసే 40% మొక్కే తీసుకుంటుంది, దాంతో పాటు భూమి సారవంతం అవుతుంది,
ఎర్రలు బతుకుతాయి, బాపన పురుగులు బతుకుతాయి, పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు బతుకుతాయి. అదే విధంగా చూసుకుంటే భూమి సారం పెరుగుతుంది. భూమి అంటే ఇప్పుడు మనం 1 ఇయర్‌కి ఒక్కసారన్నా అగ్రికల్చర్ ఆఫీసర్‌లో సాయిల్ టెస్ట్ చేపించుకోవాలా. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో సాయిల్ టెస్ట్ ఏ రైతన్నా చేస్తుండంటే లేదు. ఒకప్పుడు నేను చిన్నగున్నప్పుడు మా ఆయన చేయించేటోడు మిరప తోటకి సాయిల్ టెస్ట్. అంటే 4 మూలల ఒక ఎకరాలో 4 మూలల అక్కడింత మట్టి తీసుకొచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్‌లో సాయిల్ టెస్ట్ చేపించేవాళ్ళు. మరి ఇప్పుడు చూసుకుంటే ఎట్లుందంటే సాయిల్ టెస్ట్, గీల్ టెస్ట్ ఏమి లేదు. పోయినామా ఫర్టిలైజర్‌లోనికి చెప్పినామా, తీసుకొచ్చి ఏసినామా అంతే. మరి దీనికోసం మన దగ్గర ఏందంటే సాయిల్ టెస్ట్ అంటే మన దగ్గర గ్రాన్యువల్స్‌లోని పీహెచ్ లెవెల్ అంటే భూమి తటస్థం అంటే 7 అండ్ 6 ఎక్కువ తక్కువ లేకుండా మన గ్రాన్యువల్స్ సాయిల్ టెస్ట్ చెయ్యకపోయినా భూమిని అనుకూలంగా ఏదైతే తక్కువుందో నత్రజని తక్కువుందా, ఏది తక్కువున్నా, ఎక్కువున్నా మన భూమి ఆ సాయిల్ టెస్ట్ చెయ్యకపోయినా పర్వాలేదు. అలా చేస్తుంది మనది. అట్లా పనిచేస్తుంది. అదే విధంగా చూసుకుంటే మరి ఇప్పుడు చూడండి లీడర్స్ ఒకసారి ఒకప్పుడు మరి ఇదే మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఒకప్పుడు సింపుల్ గా మన భారతదేశంలో జనాభా పెరిగిపోతున్నారు. భారతదేశంలో జనాభా పెరిగిపోతున్నారు అని చెప్పేసి ఆర్గానిక్ వ్యవసాయం చేసేటప్పుడు, సేంద్రియ వ్యవసాయం చేసేటప్పుడు ఆ పంట దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి, ఆ దిగుబడి జనాభా పెరుగుతున్నారు కాబట్టి ఆ పంట సరిపోవడం లేదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఒక సంచి అంటే ఒక 5 కేజీలు డిఏపు, 5 కేజీలు యూరియా, 5 కేజీలు పొటాష్ యూజ్ చేసుకోమని చెప్పింది. మరి రైతులు ఏం చేసిండ్రు? సింపుల్ గా చూడండి. 5 కేజీలు యూజ్ చేసిన ఇప్పుడు నేనే ఒక 5 కేజీలు యూరియా, 5 కేజీలు డిఏపి యూజ్ చేసిన. 2 క్వింటాలు అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం 2 క్వింటాలు పంట దిగుబడి బాగా వచ్చింది. మరి నేనేం చేస్తా? నెక్స్ట్ సారి ఏం చేస్తా? అరే 2 క్వింటాలు బాగొచ్చింది గదా! ఈసారి 5 కేజీలు కాస్త 10 కేజీలు పెంచుదాం. ఇంకా 2 వస్తదేమో అని 10 కేజీలు. ఇట్లా ఒకరిని చూసి ఒకరు 10 నుంచి ఇట్లా పెంచుకుంటూ లాస్ట్‌కి ఒక ఎకరాకి మెల్లగా అంటే 20 నుంచి 30 సంచుల అడుగు మంది గుమ్మరిస్తుండ్రు. మరి సింపుల్‌గా చూడండి లీడర్స్ ఇప్పుడు మనం ఫీల్డ్‌లో చెప్తే అరే మరి రసాయనిక ఎరువులు ఎయ్యకుంటే రాదు గదా! సడెన్‌గా బంద్ చేసి మీ ప్రొడక్ట్ యూజ్ చేస్తే మరి రిజల్ట్ వస్తుందంటే లేదు. మరి ఇప్పుడు చూడండి లీడర్ సింపుల్‌గా ఒక తాగుబోతోడు ఉంటాడు. సింపుల్‌గా ఒక పండగ వచ్చింది. పండగ వచ్చింది. పండగ పబ్బాలకి మందు తాగితే ఒక కిక్కు. మరి అదే పండగకో, పబ్బాలకో తాగితే మంచిగుంటది. అదే పనిగా డైలీ ఫుల్ బాటిల్ లేపినోనికి ఎట్లుంటదంటే సడన్‌గా మందు బంద్ చేస్తే ఎలాగైతే పిచ్చోడైతదో మన భూమి గూడా ఇన్ని రోజులు రసాయనిక ఎరువులకి అలవాటు పడింది. ఇప్పుడు తాగుబోతోడు ఏ విధంగా అయితే మందుకు బానిస అయిండో అదే విధంగా మన భూమి కూడా కెమికల్ కి అడిక్ట్ అయింది. అడిక్ట్ చేసిన మనమే చేసినాం. భూమి కాలేదు మనమే చేసినాం కదా. మరి సడన్ గా బంద్ చేపిస్తే మందు డైలీ తాగేతోని సడన్ గా బంద్ చేపిస్తే పిచ్చోడైతాడు. సడన్ గా నువ్వు బంద్ చేసి కొబ్బరి నీళ్ళు తాగితే వాడు కన్నెదిరి కింద పడతాడు కదా. మరి అదే విధంగా దగ్గర ప్రోడక్ట్ ఇప్పుడు సింపుల్ గా రైతుని సడన్ గా అవి బంద్ చేసి ఇవి యూజ్ చేయండి అంటే మన భూమి కూడా కెమికల్ కి అలవాటు పడింది. తొందరగా రిజల్ట్ అనేది రాదు. దీనికోసం ఎట్లా అంటే సింపుల్ గా లీడర్స్ ఇప్పుడు ఫుల్ బాటిల్ తాగేతోని రోజు ఒక గిలాస్, ఈ రోజు ఒక గిలాస్, వారానికి ఒక గిలాస్ తగ్గించుకుంటూ లాస్ట్ కి సగం గిలాస్ తాగొచ్చు. ఆ సగం గిలాస్ కూడా పూర్తిగా బంద్ చేపియొచ్చు. మరి అదే విధంగా మన దగ్గర చూసుకుంటే ఇప్పుడు ఒక రైతు 10 సంచులు ఎకరాకి వేస్తుంటే మందు 10 సంచులు అవసరం లేదు. 5 సంచులు పక్కకు పెట్టుకో. 5 సంచులు గట్టి మంది తీసుకో. 5 సంచులు పక్కకు పెట్టిన అమౌంట్ బదులే మన ఒక 4-5 గ్రాన్యువల్స్ తీసుకో. ఆ 10 సంచులకి డబల్ పని చేపిస్తది మన ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల అని చెప్పొచ్చు కదా. మరి ఇట్లా చూసుకుంటే సింపుల్ గా అదే విధంగా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మన దగ్గర ఇట్లా అగ్రి గ్రాన్యువల్స్ ఉంది. ఇది వేసుకోవడం వల్ల మన భూమిని మనం రక్షించుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మన దగ్గర అగ్రి 82. ఈ అగ్రి 82 ఎట్లా పని చేస్తుందంటే ఇప్పుడు రైతులు ఉన్నారు, పురుగు మందు ఉంది. అంటే సింపుల్ గా పురుగు మందు, దోమ మందు
తాగితే 6 అడుగులు 206 ఎముకలున్న మనిషే తట్టుకోలేడు, ఏకదమ్మున చనిపోతాడు. మరి 6 ఇంచులు కూడా లేకుంటే చిన్న పురుగు దోమ చావదు. ఎందుకు చావదంటే మనం కొట్టే మందులో పవర్ లేదా అంటే రసాయనిక మందులో పవర్ ఉంది. కానీ మనం కొట్టిన మందు ఆకు మీద నిలవలేకపోతుంది. ఆకు మీద నిలవలేకపోతుంది. మరి మన దగ్గర దొరికే అగ్రి 82 దీన్ని ట్యాంక్ కి ఒక మూత స్ప్రేలో వాడుకోవడం వల్ల ఆకు పైన పత్ర రంధ్రాలు ఉంటాయి. ఆ పత్ర రంధ్రాల ద్వారా మన అగ్రి 82 ఏంటంటే పీల్చే గుణం ఉంటది. పైన వన్న కింది వరకు స్ప్రెడ్ అవుతది. ఇప్పుడు చూడండి లీడర్స్, ఆకుకి ఏ పంటకైనా అది పత్తి చేను అయినా, కంది చేను అయినా, మిరప అయినా, ఏ పంట అయినా, ఏదైనా పంట అయినా పైన ఉండదు. దోమైనా, నల్లైనా, పురుగైనా ఆకు కిందనే ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు ఏ పంటలో కొట్టినా ఆకు కింద మందు పడదు, ఆకు పైన మాత్రమే పడుతుంది. మరి అలాంటప్పుడు ఒక రైతు ఇటు నుంచి ఇటు సైడ్ కొట్టుకుంటూ వచ్చే లోపలనే ఆరిపోతుంది. వాళ్ళు ఒక ఎకరకి 3000 4000 తెచ్చి కొడతా ఉంటారు. మరి ఆరిపోతే ఆ పురుగు వచ్చి అప్పుడే తింటదంటే తినదు. దానికి ఆకలి వేసినప్పుడు, దానికి బుద్ధి పుట్టినప్పుడు, చల్లగా ఉన్నప్పుడు రాత్రి పూట బయటికి ఎక్కువ వస్తాయి. మరి పొద్దున మందు కొడితే రాత్రి కంటే అది ఆరిపోతది. ఆ మందు అది తిన్నా పని చెయ్యదు. పని చెయ్యలే అని చెప్పేసి మళ్ళీ పోయి ఫర్టిలైజర్లు అడిగితే డోస్ ఎక్కువ ఉండేది ఇస్తాడు. దాన్ని కొట్టి మళ్ళా ఫ్రై చేయడం వల్ల రైతుకి పెట్టుబడి ఎక్కువైతుంది. మరి దీనికోసం మన దగ్గర దొరికే అగ్రి 82 ట్యాంక్ అంటే 110 110 రూపాయలు పడుతుంది. 20 ట్యాంకుల వరకు యూజ్ చేసుకోవచ్చు. ట్యాంక్ కి ఒక్క మూత నువ్వు 2000 3000 పెట్టే మందులో ఒక 110 రూపాయలు పెట్టి కలుపుకోవడం వల్ల నీ మందుని అగ్రి 82 82% నీ మందుని పని చేపిస్తుంది. అదే విధంగా ఇదే అగ్రి 82ని అడుగున వేసుకోవచ్చు. భూమి అడుగు బాగానే వేసుకోవచ్చు. ఇది అడుగు బాగానే వేయడం వల్ల సింపుల్ గా చూసుకుంటే లీడర్స్, ఇప్పుడు ఒక మొక్కకి తల్లి వేరు పిల్ల వేరు అని ఉంటాయి. మరి తల్లి వేరు ఏం పని చేస్తుందంటే మొక్క నిలబడడానికి పని చేస్తుంది. పిల్ల వేర్లు ఏమిడికి పని చేస్తామంటే మనం వేసే వాటరు, మనం వేసే మందు, మనం ఇచ్చే పోషకాలని తినడానికి పిల్ల వేర్లు తింటాయి. మరి అలాంటి పిల్లవేర్లకి ఇప్పుడున్న ప్రస్తుతం ఎట్లుందంటే రసాయనిక ఎరువులు వేసి భూమి అనేది గిరిసబారిపోతుంది. అంటే డ్రై అయిపోతుంది, ఒట్టిగా అయిపోతుంది. మనం వేసే అడుగు మందుతో పాటు మన 82 కలుపుకోవడం వల్ల ఆ పిల్ల వేర్లకి అనేది, ఆ చిన్న చిన్న పిల్ల వేర్లకి బాగా ఆకలి పుట్టిస్తుంది. సార్ వాయిస్ క్లియరా సార్? ఓకే సార్, క్లియర్ సార్, కంటిన్యూ సార్. ఓకే సార్, క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది. ఓకే సార్. మనం వేసే అగ్రి 82 ఏం చేస్తుందంటే ఆ పిల్ల వేర్లకి ఆకలి పుట్టిస్తుంది. దాంతో పాటు భూమిని డ్రై కాకుండా తేమ పట్టుకొని ఉండేటట్టు పనిచేస్తుంది. భూమి లోపల ఉన్న పోషకాలని, అంటే పోయిన సంవత్సరం మిరప వేసి ఈసారి పత్తి వేసినామంటే మిరపకి ఎక్కువ అడుగు మందులు పోసింటాము, బలమైన మందులు పోసింటాం. ఆ మందుని మిగిలిపోయిన పోషకాలను కూడా మొక్కకు అందిస్తుంది మన అగ్రి 82. దాంతో పాటు మొక్క ఏర్ల నుంచి జుట్టు మటం సరఫరా, మన బాడీలో అయితే బ్లడ్ సరఫరా ఏ విధంగా అయితే బాడీ మొత్తం బ్లడ్ సరఫరా జరుగుతుందో అదే విధంగా అగ్రి 82 అడుగునేయడం వల్ల ఆ పిల్ల వేర్లకి పోషకాలను అందించి జుట్టు వరకు సరఫరా అయ్యేటట్టు పని చేపిస్తుంది మన అగ్రి 82. మరి అదే విధంగా నెక్స్ట్ చూసుకుంటే మన ప్రోడక్ట్ లో ఇప్పుడు అగ్రి గ్రాన్యువల్స్ అయిపోయింది, అగ్రి 82 అయిపోయింది. మరి నెక్స్ట్ చూసుకుంటే అగ్రి ఉమిక్, అగ్రి గ్రాన్యువల్స్ అంటే ఈ రెండు ఒకే కంటెంట్. కాకపోతే అగ్రి గ్రాన్యువల్స్ ఏంటంటే అది గుళికల రూపంలో ఉంటుంది. అది మనము తీసుకునే బయట రసాయనిక ఎరువులతో పాటు కలుపుకొని చల్లడానికి యూజ్ అవుతుంది. మరి ఈ అగ్రి ఉమిక్ అనేది రెండిట్లో ఒకే కంటెంట్ ఉంది. ఈ అగ్రి ఉమిక్ ఎట్లా పనిచేస్తుంది అంటే సింపుల్ గా ఇప్పుడు మనము చిన్నపిల్లల్ని ఒక 2-3-5 years వరకు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. చిన్నపిల్లల్ని ఏ విధంగా అయితే ఈ చిన్న వయసులో మంచిగా కాపాడుకుంటామో, ఎలాంటి అంటే చిన్న
రోగాలు రాకుండా, కడుపు నొప్పి రాకుండా యాక్టివ్ గా మంచిగా ఉంటారు. మంచిగా మంచి మంచి పండ్లు అవి ఇవి పెట్టడం వల్ల. మరి అదే విధంగా మన ఇప్పుడు వ్యవసాయంలో మన అగ్రి భూమి కూడా ఒక మనిషికి ఏ విధంగా అయితే కొబ్బరి బోండ పని చేస్తుందో, కొబ్బరి బోండ హాస్పిటల్లో పడినప్పుడు ఎంత మంచిగా అయితే పని చేస్తుందో, అదే విధంగా మన అగ్రి ఉమిక్ అనేది కూడా ఒక మొక్కకి కొబ్బరి బోండం లాగానే పనిచేస్తుంది. ఎట్లా లీడర్స్ అంటే అగ్రి ఉమిక్ అనేది డైరెక్ట్ గా లిక్విడ్ రూపం, అంటే దీన్ని ఒకటి విత్తన శుద్ధి చేయొచ్చు. దీంతో విత్తన శుద్ధి ఎందుకు చేయాలి లీడర్స్ అంటే, ఇప్పుడు సింపుల్ గా మనం మిరప గాని, మొక్కజొన్న గాని, పత్తి గాని విత్తనాలు ఒక కేజీ విత్తనాలకి ఒక 2 ml ఒక 1 లీటర్ లో వేసి ఆరబెట్టి ఇది నాటుకోవడం వల్ల ఆ మొక్క అనేది చాలా బలంగా వస్తుంది. అంటే గాఢంగా వస్తుంది. నాటిన మొక్క అంటే మన ఉమిక్కులో కలిపిన విత్తన శుద్ధి చేసిన మొక్క వేరే ఉంటుంది. చెయ్యని విత్తనము వీక్ గా ఉంటుంది. అంటే వీక్ అంటే ఇప్పుడు చూడండి లీడర్స్, ఇప్పుడు సింపుల్ గా తల్లిపాలు సమంగా లేక ఇంట్లో సరైన అంటే సమంగా చూసుకునే సోమతి లేక డబ్బు సమంగా లేని పిల్లలు ఎలా ఉంటారంటే చాలా వీక్ గా ఉంటారు కదా. మంచిగా డబ్బున్న వాళ్ళేమో మంచిగా పాలు గుడ్లు పండ్లు పెట్టిన పిల్లలేమో లడ్డుగా మంచిగా ఉంటారు. చూడనీకే బాగా అంటే మంచిగా ఉంటారు లడ్డుగా కదా. సింపుల్ గా చెప్పాలంటే మన అగ్రి ఉమిక్కులో విత్తన శుద్ధి చేయడం వల్ల డబ్బున్నోళ్ళ పిల్లలు ఎట్లయితే లడ్డుగా మంచిగా ఉంటారో చూడడానికి క్యూట్ గా, అట్లనే ఉంటుంది మన అగ్రి ఉమిక్ లో విత్తన శుద్ధి చేయడం వల్ల. మరి అదే విధంగా విత్తన శుద్ధి చెయ్యని మొక్క ఎట్లుందంటే, ఇప్పుడు ఎలాంటి డబ్బు లేకుండా అంటే పేద కుటుంబాల్లో పిల్లలు ఉంటారు చూడు, వీక్ గా అంటే వీక్ గా ఉంటారు. అదే విధంగా మనం విత్తన శుద్ధి చెయ్యని మొక్క అట్లనే వీక్ గా ఉంటాయి. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్, మా కాకరకాయ తోట మొన్ననే పెట్టిన విత్తన శుద్ధి చేసి పెట్టిన మొక్క ఏమో గాఢంగా వచ్చింది. ఒకసారికి విత్తన శుద్ధి చేయకుండా పెట్టిన చూద్దామని, ఆ సాలికి ఈ సాలికి డిఫరెన్స్ అంటే తేడా ఏర్పడింది. విత్తన శుద్ధి నేను చేసిన పక్కలనే కాకరకాయ విత్తనం పెట్టిండు, ఆయన విత్తన శుద్ధి చేయలేదు చూద్దామని నేను చెప్పలే. ఇప్పుడు తేడా కనిపించింది. ఆ రైతే అడుగుతుండు, ఏందిరా నాయనా నీది నాది ఒకేసారి నాటితే నీదే మూరెడబోయింది తీగ, మరి నాదెందుకు ఇంకా 2 ఆకులతోనే ఉంది, నీదెందుకు మొక్క అంత ఘనంగా ఉంది, నాదెందుకు మొక్క అంత వీక్ గా ఉంది. మళ్ళీ మందు వేసిండు, నేను నెల పెట్టి మందు వేయలేదు. విత్తన శుద్ధి చేసిన మొక్క బలంగా వచ్చింది, గాఢంగా వచ్చింది. ఇట్లా విత్తన శుద్ధి సింపుల్ గా విత్తనాలని ఇలా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేస్తే ఈ అగ్రి ఉమికిని ఇప్పుడు మనం టమాటా నార గాని, వరి నార గాని, వంకాయ నార గాని, ఈ నారల్ని ఎలా విత్తన శుద్ధి చేయాలంటే, విత్తన శుద్ధి చేయడానికి రాదు కాబట్టి ఇప్పుడు సింపుల్ గా వరి నార ఉంటది లీడర్స్. వరి నార పీకే సమయంలో అక్కడ ఒక కాలు అంతా అంటే ఒక చిన్నగా ఒక తట్టంతా లోతుగా ఇట్లా ఒక లోతుగా మట్టి తీసి అక్కడ ఉమికి పోసి నార పెరిగిన కట్ట ఇలా అద్ది ఇట్లా వేయొచ్చు. లేదంటే సింపుల్ గా ఒక గూననో ఒక టబ్బో ఉంటే దాంట్లో బిందె నీళ్లు పోసి మన అగ్రి ఉమ్మికేసి అద్ది కూడా నాటొచ్చు. ఇట్లా కూడా చెయ్యొచ్చు. ఒకవేళ విత్తన శుద్ధి మిస్ అయిందంటే నారని ఈ విధంగా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఇలా నాటడం వల్ల ఏమైతుందంటే లీడర్స్, ఇప్పుడు వరి నార మనము విత్తనాలు చల్లిన తర్వాత దాన్ని పీకుతుంటే సగం ఏర్లు అనేది తెగిపోతాయి. అంటే 50% ఏరు అక్కడికే తెగిపోతుంది. 50% మాత్రమే సగం ఏరు మాత్రమే మొక్కెంబడి వస్తుంది. మరి అలా తెగినప్పుడు మనం తెచ్చి నాటినప్పుడు ఏమైతుందంటే ఆ మొక్క తిప్పుకోవడానికి టైం పడుతుంది, కొత్త వేర్లు రావడానికి టైం పడుతుంది. మరి మన అగ్రి ఉమికి ఏం చేస్తుందంటే ఆ పిల్ల వేర్లని అంటే మనం నాటిన ఆ వేర్లని చనిపోకుండా పెరిక్కొచ్చి భూమిలో నాటినప్పుడు చనిపోతాయి లీడర్స్. మన అగ్రి ఉమికులో అద్ది నాటడం వల్ల ఆ వేర్లు చనిపోకుండా కొత్త లాక రావడానికి తొందరగా పనిచేస్తుంది. మొక్క తిప్పుకుంటుంది, మొక్క చనిపోకుండా వాడు పట్టకుండా తొందరగా అనేది తిప్పుకుంటుంది. ఇట్లా పనిచేస్తుంది. మన అగ్రి ఉమికి వచ్చేస్తే
విత్తన శుద్ధికి నెంబర్ 1 పనిచేస్తుంది. అదే విధంగా దీన్ని డ్రిప్ లో వదులుకోవచ్చు. దీన్ని డ్రిప్ లో వదులుకోవడం వల్ల ఏమైతుందంటే మన భూమిలో ఆల్రెడీ మనం వేసే రసాయనిక ఎరువులు గాని, పోయినసారి పశువుల ఎరువులు గాని, గొర్రెలు ఆపిన ఎరువు గాని, మిగిలిపోయిన పోషకాలు అంటే కరగని పదార్థం లాగా ఉంటుంది. దాంట్లోకి మన అగ్రి హ్యూమిక్ డ్రిప్ లో ఇడసడం వల్ల ఏమైతుంది లీడర్స్ అంటే ఆ అగ్రి హ్యూమిక్ డ్రిప్ లో ఇడవడం వల్ల కరగని పదార్థాలని కూడా కరిగించి మొక్కకు అందిస్తుంది. నెంబర్ 1 రిజల్ట్ ఒకసారి మన అగ్రి హ్యూమిక్ ని డ్రిప్ లో ఇడిపియండి. అది ఏ పంట అయినా సరే ఒకేసారి కాకుండా ఈ రోజు ఇడిచి ఒక 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇడిపియండి డ్రిప్ లో. ఆ చేను ఖచ్చితంగా వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. ఏకదం రిజల్ట్ వస్తుంది మన అగ్రి హ్యూమిక్. ఇలా అగ్రికల్చర్ లో చూసుకుంటే ఈ రోజు మనకి అగ్రి గ్రాన్యువల్స్ కంప్లీట్, అదే విధంగా అగ్రి హ్యూమిక్ గురించి తెలుసుకున్నాం, అదే విధంగా అగ్రి 82 గురించి. మరి ఇప్పుడు చూసుకుంటే మన ప్రోడక్ట్ యూజ్ చేయకపోతే ఇప్పుడు మన తాతలు ముత్తాతలు మనకి బలమైన అంటే సారవంతమైన భూమిని ఇచ్చారు. మరి మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో సారవంతమైన భూమి లేదు. మొత్తానికి కెమికల్ కి అలవాటు పడింది. అదే విధంగా మనం తీసుకున్న ఆహారంలో సరైన పోషకాలు రావడం లేదు, సరైన పోషకాలు దొరకడం లేదు. ఒక ఎకరా మిరప కొడితే మొత్తానికి నీళ్ళ మందు కొడుతుండు, అదుగు మందు వేస్తుండు. మరి కూరగాయ పెట్టిన అదే ఉంది. ప్రతి పంటకి రసాయనిక ఎరువులే వేసిండ్రు. ఈ పంట ఇదే మందులు యూజ్ చేస్తున్నాం, అదే ఆహారం తీసుకుంటున్నాం. అవే మందులు వేస్తున్నాం, రసాయనిక ఎరువులు, అదే ఆహారాన్ని తీసుకుంటున్నాం. అంటే ఆలోచించాల, ఇక్కడ మన బాడీలో ఇప్పటికి టెస్ట్ చేసుకున్న 50% మన బాడీలో కెమికల్ రన్ అవుతుంది కదా. మరి ఇదే విధంగా మన పూర్వీకులు మన భూమిని ఏ విధంగా అయితే సారవంత భూమిని అందించిండ్రో మన భూమిని ఈ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్లు యూజ్ చేసుకోవడం వల్ల ఒక రైతు మన పిల్లలకి అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మన భూమిని డబ్బు ఉంటుంది నెక్స్ట్ జనరేషన్ లో, కానీ సారవంతమైన అంటే పోషకాలతో కూడిన ఆహారం దొరకడం చాలా కష్టం. నెక్స్ట్ జనరేషన్ అంటే మన వాళ్ళ పిల్లలకి డబ్బు ఉంటుంది కానీ మంచి పోషకాల ఆహారం దొరకడం చాలా కష్టం. దానికోసం మన వెస్టేజ్ లో దొరికే ప్రోడక్ట్ యూజ్ చేసుకోవడం వల్ల మన నెక్స్ట్ జనరేషన్ కూడా భూమిని ఇప్పుడు ఏ విధంగా అయితే ఎంతో అంత సారవంతంగా ఉందో ఇదే భూమిని మన పిల్లలకు కూడా సారవంతంగా అందించవచ్చు. లేదు అంటే ఇదే విధంగా కంటిన్యూ చేస్తే ప్రతి ఒక్క రైతు దొమ్మల మీద చెయ్యేసుకొని ఆలోచించాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు రైతులకి ఆల్రెడీ కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఏంది ఈ మందులు అందరం కూర్చున్నాం కదా, నాకు తినబడతలేదా? ఆయన రూపాయలు పెట్టేదాకా తెచ్చిన దానా అని పోయి తెప్పించిండు.